నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి 38 గ్రాముల బంగారం ఎమ్మెల్యే అంజబాబు చేతుల మీదుగా దేవస్థానంకు అందజేత। ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే ప్రజల హక్కులపై పోరాడతా। ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి బొమ్మిడి సన్నీరాజ్ వెల్లడి। వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు। మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। నిజమైన విజేతలు ఢిల్లీ ప్రజలే, హస్తినాను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీసుకుంటామన్న ప్రధాని మోదీ। భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి దాతలు ఆదివారం 38 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు। రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల చేతుల మీదుగా దాతలు విరాళంగా అందించిన బంగారాన్ని దేవస్థానం ఈవో బొద్దా మహాలక్ష్మి నగేష్ కు అందించారు। అత్తిలికి చెందిన వానపల్లి గంగరాజు ప్రకాష్, సీతా మహాలక్ష్మి దంపతులు 30 గ్రాములు, కలవపూడికి చెందిన ఎం చిన వెంకటరాజు, సూర్యకాంతం 4 గ్రాములు, పి దుర్గా ప్రసాదరాజు, శ్రీదేవి 4 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించారు। ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్రాల మల్లికార్జున శర్మ దాతల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు। దాతలు అందిస్తున్న బంగారంతో అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని తయారు చేయిస్తామని ఎమ్మెల్యే అంజబాబు అన్నారు। శ్రీ 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 మావుళ్ళమ్మ వారికి బంగారు వస్త్ర నిమిత్తం వానపల్లి గంగరాజు ప్రకాష్, సీతా మహాలక్ష్మి దంపతులు అత్తిలివారు 22 గ్రాముల బంగారం 1,91,000 విలువ చేసే బంగారాన్ని, అలాగే 8 గ్రాముల బంగారం 64,000 విలువ చేసే బంగారాన్ని వానపల్లి గంగరాజు ప్రకాష్, సీతామహాలక్ష్మి దంపతులు అమ్మవారికి సమర్పించారు। వారు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్య ఐశ్వర్య సిరి సంపదలకు ఉండాలని, వారు చేసే కార్యక్రమాలకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం। మాది అత్తిలి గ్రామం అండి। నేను మా అమ్మగారు ఊరు ఉనికిలి గ్రామంలో పెరిగానండి। నా చిన్నతనంలో మొక్కుకున్నానండి అమ్మవారికి। నా పరిస్థితి బాగుంటే పొజిషన్ చేంజ్ అయితే ఇవ్వాలని ఎప్పుడో చిన్నప్పుడు మొక్కుకున్న మొక్కు ఇప్పుడు నా పరిస్థితి బాగుందని అమ్మవారికి 22 గ్రాములు మేలిం బంగారం 24 క్యారెట్, 8 గ్రాములు 22 క్యారెట్ బంగారం కానుకగా ఇచ్చాము। ప్రజాస్వామ్యంలో అందరూ సమానమైనప్పటికీ నేటికి తమ హక్కుల కోసం ఎంతో మంది పోరాడుతున్నారని, అలాంటి వారి తరపున ప్రజల హక్కులపైన పోరాడుతానని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బొమ్మిడి సన్నీరాజ్ అన్నారు।
శనివారం స్థానిక జంక్షన్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నేడు చట్టసభల్లో ప్రజల పక్షాన పోరాడవలసిన రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం విలువలను తుంగలో తొక్కి పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల మార్పు కోరుకోవాలని అన్నారు. ఇప్పటికే తాను సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై న్యాయపరంగా ప్రశ్నిస్తూ పోరాడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే సంక్షేమ పథకాలపై పెద్ద ఎత్తున డిబేట్ జరగాలని, దానివల్ల ఆ సంక్షేమ పథకం ఎంత ఉపయోగపడుతుందో, దానివల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతుందో తెలుస్తుందన్నారు. కానీ గెలుపు కోసం అమలు కాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి యువత, విద్యావంతులు రావాలని అందరూ కోరతారని, అలా కోరే వారందరూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన కోరారు. వ్యవస్థలు చాలా వీక్గా ఉన్నాయండి. ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ చూసుకున్నా, ఈవెన్ మన డే టు డే సమాజంలో ప్రతి సామాన్యుడు కూడా ఫేస్ చేసే ఎన్నో ఇష్యూస్కి ప్రాపర్ రిడ్రెసల్ లేదు. రూల్ ఆఫ్ లా అండ్ ఈక్వాలిటీ, చట్టబద్ధమైన పాలన, చట్ట పరిపాలన ప్రజెంట్ మనకి చూస్తూనే ఉంటాం. విఐపి కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ పోలీస్ స్టేషన్లో కానీ, మున్సిపల్ రిలేటెడ్ ఇష్యూ కానీ ఎక్కడైనా కూడా అవతల పార్టీ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అయితే అది అక్కడితో సమస్య పూర్తి కాకుండా అక్కడికే ఆగిపోతుంది. ఈవెన్ పోలీసులు కూడా దానికి ఏం చేయలేకపోతారు. ఈవెన్ రీసెంట్ ఎగ్జాంపుల్, నిన్న నామినేషన్స్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా సీరియల్ ఆర్డర్లో ఫాలో అవ్వకుండా ఈ టీడీపీ క్యాండిడేట్ అని, మాజీ ఎంపీ వాళ్ళ అబ్బాయి అని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళది ముందు ఫినిష్ చేసి వాళ్ళని బయటికి పంపించారు. వాళ్ళకన్నా ముందు వచ్చినా కూడా చాలామంది అక్కడే ఉండాల్సి వచ్చింది చాలాసేపు. సో నామినేషన్లోనే ఫెయిర్నెస్ లేనప్పుడు ఎలక్షన్ ఇంకా ఫెయిర్గా జరుగుతుందా అన్న క్వశ్చన్ అయితే ఇప్పటికీ ఉంది. ఇంకా సమాజంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి. సో యూత్కి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, లైక్ అడిక్షన్స్ లేకుండా, డ్రగ్స్ కానీ ఇలాంటివి లేకుండా ఒక మంచి సమాజం నిర్మించాలి. పనికి తగ్గ జీతం ఇవ్వాలి అండ్ చదువుకు తగ్గ పని లభించేలా చేయాలి. అలానే సేఫ్ అండ్ హెల్దీ ఫుడ్ ఫర్ ఆల్. ఈరోజు మనం తినే ఏ ఆహారంలోనూ కూడా నాణ్యత లేదని చెప్పి మన నేషనల్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ రిపోర్ట్ కూడా వచ్చిందండి. దాంట్లో 33 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ర్యాంకింగ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్కి 27వ ర్యాంక్ వచ్చింది. అంటే స్టేట్లో ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ అంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నాయి కానీ. సో మన తర్వాత తరాల వాళ్ళకి నాణ్యమైన ఫుడ్డే ఇవ్వలేకపోతే ఇంకా వాళ్ళకి ఇంకేం ఇవ్వగలుగుతున్నాం మనం? సో ఇవి కదండి మనం మాట్లాడుకోవాల్సింది చట్టసభల్లో. ప్రభుత్వాలని పొగడటమో లేదా అపోజిషన్ వాళ్ళ మీద నిందించడమో కాకుండా మనం అసలైన సమస్యల గురించి మాట్లాడుకోవాలి. అంటే అసలైన ఈ నాయకులు రావాలి. ఇప్పుడు కానీ మన అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్న వాళ్ళతో ఇంకొక వ్యక్తి, ఇంకొక ఎమ్మెల్సీ కానీ, ఇంకో ఎమ్మెల్యే కానీ ఎక్కువ ఉన్నా కూడా డిబేట్ జరగదు. ఏ సమస్య, ఏ ఇష్యూ వచ్చినా సరే. సపోజ్ చూడండి, మన స్త్రీలకు బస్సు ప్రయాణం ఫ్రీ అని అంటున్నారు ఉగాది నుంచి. ఆ ఇష్యూ గురించి ఒకవేళ బిల్ ప్రవేశపెడితే దాని మీద డిబేట్ జరిగే పరిస్థితి ఉందా? ఇప్పుడు దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, మిగతా రాష్ట్రాల్లో ఎలాగుంది, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, వాటి మీద డిబేట్ జరగాలంటే ఖచ్చితంగా అపోజిషన్ ఉండాలి. అందరూ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతే అది జరిగే పరిస్థితి లేదు. అందుకు నిజమైన ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఖచ్చితంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలక్షన్స్లో కూడా ఓటు వేస్తారని కోరుకుంటున్నాం. ఇంకా అలానే కులం, మతం, డబ్బు, ప్రాంతీయవాదం అంటూ మనల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది. రాజకీయ నాయకులంతా ఏదైతే చేస్తున్నారో వాటి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. మానవత్వంతో ప్రతి మనిషిని ఈ భేదాలు లేకుండా మనిషిని మనిషిగా గుర్తించి, మనిషిని మనిషిగా గౌరవించి, తన సమస్యను తెలుసుకొని పరిష్కరించేలా గవర్నమెంట్స్ కూడా వ్యవహరించాలి. ఇంకా అలానే లా ప్రొఫెషన్లో ఉంటూ కూడా మేము ఖచ్చితంగా చెప్పగలం, ప్రస్తుత సమాజంలో ఒక కేసు కానీ ఏదైనా ఒక డెసిషన్ రావాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఖర్చు కూడా అవుతుంది. అలా కాకుండా క్విక్, ఫెయిర్ అండ్ అఫోర్డబుల్ జస్టిస్ వచ్చేలాగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి. ఇలా అనుకుంటే లా అండ్ ఆర్డర్లో రిఫార్మ్స్ రావాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ రావాలి, ఫుడ్ క్వాలిటీలో రిఫార్మ్స్ రావాలి, అన్ని వ్యవస్థలోనూ కూడా రిఫార్మ్స్ తీసుకుని రావాలి. అలా తీసుకురావాలంటే ముందు అవగాహన ఉన్న నాయకులు రావాలి, మాట్లాడగలిగే నాయకులు రావాలి. సో ప్రభుత్వానికి ఏదైతే ఎక్సెస్ పవర్ ఉంటుందో, ప్రజెంట్ ఏదైతే ఆ మెజారిటీతో ఎలాగైతే చేస్తుందో ఆ ఎక్సెస్ పవర్ని రెగ్యులేట్ చేయాలి. అది అబ్యూజ్ అవ్వకుండా చేయాలి. ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా అంటూ తప్పులు చేస్తున్న వాళ్ళందరినీ మనం నియంత్రించాలి. అలా జరగాలంటే అసలైన ప్రజాస్వామ్యం రావాలి. ఆ ఉద్దేశంతోనే మేము ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నామండి.
సో దానికి మీరంతా కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.